ఉంటదిలే స్టోరీ. మనవడికి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, చూస్తే ఒక పెద్ద కోటకి వారసులని తెలిసిద్ది. అక్కడ ఉన్న సంపదను తీసుకుందామని వెళ్తాడు. హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. హీరో వెనుకున్న ఆ కోట కావాలని ఇంకొక అమ్మాయి ఆశపడింది. హీరోని ముగ్గులోకి దింపింది. ఆ కోట ఉన్న ఏరియాలో జమీందారు కూతురు ఒక అమ్మాయి. సో ఇలా ముగ్గురు హీరోయిన్స్ ఇంట్రడక్షన్స్ టైంలో ఇంకా ఎక్కడన్నా జనాలు నిద్రపోతే మళ్ళీ ముగ్గురుతో ఇంకోసారి అందరూ అక్కడికి వెళ్ళాక అయ్యో తాత, పోయావా తాత, ఆస్తి ఇచ్చినందుకు థ్యాంక్స్ తాత అని ప్రభాస్ క్యారెక్టర్ కొన్ని డైలాగ్స్ వేస్తాడు. సడన్ గా దయ్యం, భూత పిశాచాలు దయ్యం తాత వెంటబడుతూ ఉంటారు. వీళ్ళ కోటలో ఉండడంతో కాసేపు కొంపలో కొంపటైపోయాక రాజాసాబ్ తాత రివీలేషన్, ఐఎమ్ యువర్ ఒరిజినల్ తాత, దట్ గాయ్ ఈస్ ఫేక్ తాత అని. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. ఆస్తి కొట్టాలని సంజయ్ దత్ రాజాసాబ్ ని నమ్మించి వేసేస్తాడు. ఈ ఆస్తిని తానే అనుభవించాలని కొన్ని క్షుద్ర పూజలు చేసి చచ్చిపోతాడు సంజయ్ దత్. పగా ప్రతీకారంతో ఉన్న రాజాసాబ్ అక్కడే దయ్యమై తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ లోకి వస్తే కాసేపు అటు ఇటు పరిగెత్తాక ఫైనల్లీ అంతా తెలుసుకొని దయ్యమైన ఫేక్ సంజయ్ దత్ బంగారం వేసుకొని ఫైట్ లోకి దిగుతాడు. మనవడు దొరికిపోతాడు. ఒరిజినల్ తాత ప్రభాస్ లోకి దూరే విలన్ని డుషుమ్ డుషుమ్ అని కొడతాడు. కొట్టిన తాత అయితే మనవోడికి ముగ్గురు పడిపోతారు. పడుకున్న మనం సినిమా అయిపోయింది కాబట్టి లేచి వెళ్ళిపోతాం. ఇది ఒక స్టోరీ అయినా ఇలా అయితే ఉండదు అనుకుంటున్నా. మరి